నేడు భారతదేశం అంతటా కేంద్ర ఎక్సైజ్ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా వ్యాపారస్తులు పన్ను ఎగవేతను అరికట్టడం, వస్తువుల తయారీ రంగంలో అవినీతిని తగ్గించడం మరియు పన్ను చెల్లింపుదారుల్లో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. అదేవిధంగా ప్రస్తుతం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత చాలా వస్తువులు దాని పరిధిలోకి వెళ్ళినప్పటికీ పెట్రోలియం ఉత్పత్తులు మరియు పొగాకు వంటి వస్తువులపై ఇప్పటికీ సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలో ఉన్నాయి. ఈ సందర్భంగా సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం ప్రాముఖ్యత ఏమిటి? ఈ రోజు ఎందుకు జరుపుకుంటారు? జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ వ్యవస్థలో ఏ మార్పులు వచ్చాయి అన్న పలు విషయాలపై శ్రీకాకుళం కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ రాయి వేణుగోపాలరావుతో శ్రీకాకుళం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ రాయి వేణుగోపాలరావు సార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జరుపుతున్నటువంటి ఏదైతే ఎక్సైజ్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో మీరు ఒక డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? అసలు ఈ జీఎస్టీ సంబంధించి ఈ పన్నుల వసూలు పైన ప్రజలకు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి? నిన్న కూడా మీరు ఒక కార్యక్రమం చేపట్టుకున్నారు. దీనిపైన ఏ విధంగా ప్రజల్లోకి ఈ పన్ను వసూలు కావచ్చు, జీఎస్టీ సంబంధించి వ్యాపారంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ చెల్లించవలసిన వ్యవహారాలపైన పూర్తిగా ముందుగా వై న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పినట్లుగా ఫిబ్రవరి 24వ తారీఖు అనేది గతంలో సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవంగా జరుపుకునేవారు. దీనికి కారణం 1944లో సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ అమలులో రావడంలో జ్ఞాపకార్థాన్ని పురస్కరించుకొని దీన్ని 24 ఫిబ్రవరిన దేశవ్యాప్తంగా సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్న క్రమము. అయితే మనం 2017 జూలై 1 నుండి ఈ కేంద్ర ప్రభుత్వ పన్నుల వ్యవస్థని అలాగే రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వ్యవస్థని సరళీకృత పన్నుల వ్యవస్థ ద్వారా మనం జిఎస్టీ చట్టాన్ని ఈరోజు దేశంలో అమలు చేసుకోవడం జరుగుతుంది. సో అక్కడి నుంచి ఈ దేశంలో సెంట్రల్ ఎక్సైజ్లో ఉన్నటువంటివి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వ్యాట్, అలాగే సిఎస్టీ కానీ, అలాగే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ, అలాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 6 రకాలైన పన్ను వ్యవస్థ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుమారు 8 రకాలైన పన్నులతో కలుపుకొని మనం జిఎస్టీ చట్టాన్ని ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం 2015 నుంచి ఈ మన భారతదేశంలో జిఎస్టీ పన్నుల వ్యవస్థ అమలు చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి అప్పటి నుంచి నిరంతరం ప్రజల్లో మనం అవగాహన క్రియేట్ చేయడం ద్వారా ఈ పన్ను వ్యవస్థలోకి ఎక్కువ మంది వ్యాపారస్తులను తీసుకొచ్చి ఈ పన్నుల పరిధిని పెంచడం అనేది గవర్నమెంట్ పరంగా చేస్తున్న యాక్టివిటీస్. అలాగే చిన్న వ్యాపారులకు కూడాను ఈ జిఎస్టీ చట్టంలో అనేక రకాలైన సౌకర్యాలు అయితే కల్పించడం జరిగింది. ముందుగా వాళ్ళకి ప్రతి కార్యాలయంలో డీలర్ సర్వీస్ సెంటర్ అనేది ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళు అవసరమైనటువంటి ఈ పన్నుల చెల్లింపు ప్రక్రియలో వాళ్ళకి అవసరమైనటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ, రిటర్న్ ఫైలింగ్ సంబంధించి కానీ, అలాగే వేబిల్స్ జనరేషన్ సంబంధించి ఏదైనా సమస్య ఉంటే మన కార్యాలయంలోనే వాళ్ళకి సౌకర్యాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు గవర్నమెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి మార్పులు జరిగింది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు సెంట్రల్ జిఎస్టీ డిపార్ట్మెంట్గా రూపాంతరం చెందింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో స్టేట్ జిఎస్టీ అనేది మనం అమలు చేయడం జరుగుతుంది. సెంట్రల్ జిఎస్టీలో అయితే చూసుకుంటే పెట్రోలియం అలాగే పొగాకు ఉత్పత్తులు అలాంటివి మాత్రమే ప్రస్తుతం సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలో ఉన్నాయి. రిమైనింగ్ అన్నిలో జిఎస్టీ చట్టంలోకి రావడం జరిగింది. ఇటువంటి అవగాహన జరిపించాలంటారు. ఎవరైతే వ్యాపారస్తులు పన్ను విషయంలో జిఎస్టీ సంబంధించి ఎటువంటి అవగాహన కల్పిస్తే సక్రమైనటువంటి వసూలు జరుగుతుంది? జనరల్గా వ్యాపారస్తులు ఎప్పుడూ వ్యాపారం చేసే క్రమంలో వాళ్ళు చట్టాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన గవర్నమెంట్ జిఎస్టీ చట్టంలో వస్తువులకు సంబంధించి, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ అంటే వస్తువులు మరియు సేవలకు సంబంధించి పన్నులను ఈ జిఎస్టీ చట్టంలో అమలు చేయడం జరుగుతుంది. సో గూడ్స్కి సంబంధించి ప్రతి వ్యాపారి వారి వార్షిక ఆదాయం 40 లక్షల వరకు వారు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు, ఎటువంటి రిజిస్ట్రేషన్ కూడా పొందాల్సిన అవసరం లేకుండా చట్టంలో వాళ్ళకి మినహాయింపులు ఇవ్వడం జరిగింది. అదే సేవలకు సంబంధించి ఏదైతే పన్నుల వ్యవస్థ ఉందో దానికి సంబంధించి 20 లక్షలు అనేది వాళ్ళకి థ్రెషోల్డ్ లిమిట్ అనేది గవర్నమెంట్ నిర్ణయించడం ద్వారా 20 లక్షల వరకు ఉన్నటువంటి సేవలకు సంబంధించిన టర్నోవర్పై వాళ్ళు ఎటువంటి రిజిస్ట్రేషన్ తీసుకోవడం కానీ పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరూ
పుస్తకాలు అయితే అకౌంట్ బుక్స్ అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ అకౌంట్స్ బుక్ మెయింటైన్ చేయడం ద్వారా వాళ్ళ టర్నోవర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ పెరిగే క్రమంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు టర్నోవర్ తక్కువ ఉన్నా కానీ వాలంటరీగా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకునే అవకాశం అయితే ఈ చట్టంలో ఏర్పాటు చేయడం. చిన్న సన్నకారు వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి వెసులుబాటు కల్పిస్తుంది జీఎస్టీ పరిధిలో కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలో కావచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వంలో జీఎస్టీ ఆఫీసర్గా మీరు పనిచేస్తారు కాబట్టి దీనికి సంబంధించి అదే చెప్తున్నాను కదా, చిన్న వ్యాపారస్తులకి ఎటువంటి పన్ను బడ్డెను ఉండకూడదనే ఉద్దేశంతోనే 40 లక్షలు అలాగే 20 లక్షలు అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి అంతకంటే ఈరోజు 60,000 రూపాయలు చేసే సర్వీసెస్ వ్యాపారి రోజుకి లేకపోతే వ్యాపారం మెయింటైన్ చేయలేని పరిస్థితి. అటువంటి ఇంత టర్నోవర్ ఉన్న వాళ్ళు మాత్రం చట్టపరిధిలోకి వచ్చి పారదర్శకంగా పన్నులు చెల్లించడానికి పూర్తి ఆన్లైన్ వ్యవస్థను అయితే ఈరోజు క్రియేట్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండానే ఆన్లైన్ ప్రక్రియ ద్వారానే వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవడం కానీ పన్నులు చెల్లించడం కానీ తీసుకునే సౌకర్యాలు వాళ్ళకి పూర్తిగా గవర్నమెంట్ కల్పించడం జరిగింది. కొంతమంది పన్ను చెల్లింపు సమస్యలు తలెత్తినప్పుడు వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఎవరు సంబంధించారు? ఆన్లైన్లో వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉన్నాయండి. ఈరోజు జిఎస్టీ పోర్టల్ అయితే ఉంది, పోర్టల్లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. అలాగే ఎక్కడికక్కడ మా కార్యాలయాలు అయితే ఉన్నాయి, కార్యాలయాల్లోకి వచ్చినట్లయితే మా జిఎస్టీ సర్వీస్ సెంటర్స్ ద్వారా వాళ్ళకి పూర్తి పారదర్శకమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ డిజిటల్ ఫైలింగ్ దీనికి సంబంధించి ఉపయోగాలు దీనివల్ల ఎలా ఉపయోగం ఉంటుంది వ్యాపారస్తులు? జిఎస్టీ వచ్చిన తర్వాత రిటర్న్ల ప్రక్రియని పూర్తిగా డిజిటలైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే డిజిటల్ చేయడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా వ్యాపారస్తులకి అదేవిధంగా గవర్నమెంట్ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జిఎస్టీ చట్టంలో ప్రతి వ్యాపారస్తులు వాళ్ళ తాలూకా అకౌంట్స్ని కానీ వివరాలను కానీ సుమారు 6 సంవత్సరాల వరకు మనం భద్రపరచాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో ఈ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అనేది బోత్ సైడ్స్ వ్యాపారస్తులకు కానీ డిపార్ట్మెంట్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఆటో కాపరేట్ విధానం తీసుకురావడం జరుగుతుంది. జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ ట్యాక్స్ అనేది ఆటో కాపరేట్ వ్యాపారస్తులు తన వస్తువులు కొనేటప్పుడే వాళ్ళ అకౌంట్లోకి ఇన్పుట్ ట్యాక్స్ని రావడం ద్వారా ఆటో కాపరేట్ అవడం ద్వారా వాళ్ళకి చాలా వరకు శ్రమ తగ్గే పరిస్థితి. కేవలం వాళ్ళ అమ్మకాలను రికార్డ్ చేసిన మాత్రమే వాళ్ళు ఎంత పన్ను చెల్లించాలి అనేది ఆటోమేటిక్గా సిస్టమే క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం ద్వారా వాళ్ళకి చాలా సులభతరమైన వ్యవస్థ అయితే ఈరోజు ఉంది. మనం చాలా వరకు చూస్తున్నాం ఏదైతే రిటర్న్స్ ఉంటాయి, రిటర్న్స్ ఆలస్యంగా పనులు చేస్తుంటారో వేసి కాలయాపన చేస్తూ ఉంటారు, అటువంటి పైన ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, ఎటువంటి యాక్షన్ ఉంటుంది? జిఎస్టీలో రిటర్న్స్ దాఖలు చేయడం అనేది చాలా స్పష్టంగా నిర్దేశించబడింది. ఎందుకంటే జిఎస్టీ సక్రమమైన పన్నులు చెల్లించే వారికి ఎంత సులభతరంగా ఉంటుందో ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పెనాల్టీస్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. మరి అలాగే రిటర్న్స్ ఫైల్ చేసే విషయంలో వాళ్ళు ప్రతి నెల 20వ తారీఖునే వాళ్ళు 3P రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. అది కానీ వాళ్ళు ఆ టైంలో చేయనట్లయితే వాళ్ళకి రోజుకి 50 రూపాయల చొప్పున లేట్ ఫీతో పాటుగా చెల్లించాల్సిన పన్నుపై 18% సెక్షన్ 50 ప్రకారం 18% వడ్డీ కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడం కోసం 20వ తారీఖు లోపలనే ప్రతి ఒక్కరు పన్ను చెల్లిస్తే అది ఎటువంటి ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సార్ చివరిగా చెప్పాలి, ఈ ప్రజలకి ఈ చెల్లింపు విషయంలో జిఎస్టీ అవగాహన చెల్లింపు విషయంలో ముఖ్యంగా ప్రజలకు మీరు ఇవ్వాల్సిన ముఖ్య సందేశం ఏ చట్టమైనా మన భారతదేశంలో కానీ ఎక్కడైనా ఏ చట్టమైనా పూర్తిగా అమలు జరగాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే ప్రజలు సపోర్ట్ లేనిదే, ప్రజల భాగస్వామ్యం లేనిదే ఎన్ని చట్టాలు ఉన్నా ఆ అమలు అనేది చాలా కష్టంగా సాధ్యం కనుక ప్రజలకు మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేసుకుంటున్నాం, మీరు కొనుక్కునే ప్రతి వస్తువుకి బిల్లుని క్లెయిమ్ చేయండి వ్యాపారస్తుల ద్వారా. ఎందుకంటే వ్యాపారస్తులు మీ దగ్గర నుంచి వసూలు చేసిన పన్నును మాత్రమే గవర్నమెంట్కి చెల్లిస్తారు కనుక మీ దగ్గర నుంచి వసూలు చేసే పన్ను గవర్నమెంట్కి చేరాలి అంటే మీరు ఖచ్చితంగా బిల్లు తీసుకుంటేనే అది సాధ్యం అవుతుంది. ప్రతి ఒక్క 200 రూపాయలు దాటిన వస్తువు కొనుగోలుకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత వ్యాపారస్తులపై ఉంది. అలాగే 200 రూపాయలు విలువ తక్కువ ఉన్న వస్తువుకి మీరు కొనేటప్పుడు వినియోగదారుడు క్లెయిమ్ చేసిన పరిస్థితుల్లో అప్పుడు కూడా ఖచ్చితంగా వ్యాపారస్తులు బిల్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. బిల్లు ఇస్తే ఖచ్చితంగా ఆ పన్ను అనేది గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంటుంది కదా. ప్రజలందరూ ఈ విషయంలో
బాధ్యతగా వ్యవహరించి బిల్లు తీసుకోవాలి. కొనుగోలు చేసిన ప్రతి సరుకుకి బిల్లు తీసుకోవడం ద్వారా ప్రభుత్వానికి పన్ను వచ్చేదానికి సహకరించాల్సిందే ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా ప్రజలకు కోరుకుంటున్నాను. ఇది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ జరుపుకుంటున్నటువంటి ఎక్సైజ్ దినోత్సవం సందర్భంగా అయితే మాత్రం డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ రాయ్ వేణు గారు అయితే మనకి పూర్తి సమాచారాలు అందించారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కేవలం జీఎస్ రెడ్డితో రాంబాబు, శ్రీకాకుళం, వైకే న్యూస్.